అందరికి వెల్కమ్ టు వెల్త్ సాతి. నేను మీ సంతోషి. ఈ రోజు డేట్ వచ్చేసి జాన్ 12. లాస్ట్ 24 అవర్స్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మనకి మిక్స్డ్ ఎమోషన్స్ కనిపించింది. మార్కెట్ నెగటివ్ గా స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే మనకి పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 0.42% వరకు పెరిగింది. సెన్సెక్స్ 0.36% వరకు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 0.34% వరకు పెరిగి మార్కెట్ మొత్తం పాజిటివ్ గా క్లోజ్ అయింది. మార్కెట్ మూడ్ మొత్తం చాలా అన్సర్టనిటీగా ఉంది. బయింగ్ ప్రెజర్ ఐటీ అలానే మెటల్ స్టాక్స్ లో సెలెక్టివ్ గా కనిపించింది. సెల్లింగ్ ప్రెజర్ బ్యాంకింగ్ అలానే కన్స్యూమర్ గుడ్స్ లో డామినేట్ అయ్యింది. కరెన్సీ మార్కెట్స్ లో యూఎస్డీ ఐఎన్ఆర్ ట్రెండ్ డిప్రిషియేషన్ లో ఉంది. ఈ రోజు క్లోజింగ్ లెవెల్ చూసుకుంటే 90.225 కి క్లోజ్ అయింది. 5 పైసా వీక్ అయింది. ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్ అలానే ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యాయి. ఎక్స్పోర్ట్స్ కూడా బెనిఫిట్ ఉంది, కానీ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఎక్కువైంది. సెంట్రల్ బ్యాంక్ లో ఫెడ్ కామెంటరీ రేట్ హోల్డ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 2026 విత్ డేటా డ్రివెన్ అప్రోచ్. కమోడిటీ సెగ్మెంట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ పర్ఫార్మెన్స్ చూస్తే అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. గోల్డ్ 1.6% వరకు పెరిగింది. సిల్వర్ 5.46% వరకు గెయిన్స్ తో అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. డిమార్ట్ సేల్స్ అప్డేట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వేదాంత ప్రమోటర్స్ ఎక్స్చేంజెస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కార్పొరేట్ అప్డేట్స్ లో టీసీఎస్ అలానే హెచ్సిఎల్ టెక్ Q3 ఎర్నింగ్స్ ఫోకస్ లో ఉన్నాయి. 1 to 2.8% రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా ఐపీఓ అప్డేట్స్ వస్తే ఎన్ఎస్సీ ఐపీఓ మనకి మార్చ్ ఎండ్ కి వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు అప్డేట్స్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేసి పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.